ముస్లింలలో బీసీలను గుర్తించకపోవడం అన్నది రాజశేఖర రెడ్డి వాళ్ళ కోసం 5% రిజర్వేషన్ ఇచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఒక సమస్యగా ఉంది. జాతీయ సమస్యగా కూడా సచార కమిటీ తర్వాత ఉంది. ఇలాంటి అనేక ప్రశ్నలు బహుశా దీని తర్వాత ముందుకు రావచ్చు. సార్ రఘురామ్ కోర్టు బ్రేక్, చర్చలపై వారు రామాలయ నిర్మాణం ఆయన అక్కడ ఒక అయోధ్య, మినీ అయోధ్య ఆయన అగ్గివీడిలో తలపెట్టారు కదా, దాని మీద చాలా ఇది వచ్చింది. బహుశా ఎక్కువ మంది మాట్లాడలేదు, మనం చాలా మాట్లాడాం. మనకు చాలా ఇది కూడా వచ్చింది, ఒక నిజమైన సమస్యను మాట్లాడకపోవటం ఏంటని. అక్కడ స్థానికంగా వివాదం ఉంటే గొంతేనమ్మ గుడి దగ్గర ఉన్న దగ్గరే రామాలయం కట్టడం ఎందుకు, దానికోసం వివాదం పెంచడం ఎందుకు? ఇది అక్కడ స్థానికంగా ఉన్న దళితులు, క్రైస్తవ ఆరాధకులు వాళ్ళ మధ్య వచ్చినటువంటి దీనిలాగా తీసుకొని రఘురామకృష్ణరాజు దాదాపు ఇంకా అది కొన్ని రోజుల పాటు ఆయన మళ్ళీ పూర్వ అవతారంలోకి వెళ్ళిపోయి రోజు ఆ విషయం మాట్లాడడం కూడా మొదలుపెట్టారు. నిన్న ఈ విషయం హైకోర్టులో విచారణకు వచ్చింది. హైకోర్టులో ఆయన స్వయంగా వాదించారు. స్వయంగా వాదించినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నేను ఇప్పుడు చెయ్యబోను ఇదేది అధికారుల నుంచి అనుమతులు తీసుకోకుండా కూల్చివేతలు నిర్మాణాలు జరపబోమని హామీ ఇస్తున్నాను అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధి హోదాలో ఆయన అక్కడ వినిపించాడు. కాబట్టి నా మీద ఏమో ఆంక్షలు పెట్టొద్దని, నేను కట్టను కూల్చివేతలు చెయ్యను, కాబట్టి కోర్టు నాకేమీ ప్రతికూలం, ఇంజక్షన్ ఆర్డర్లు ఏవో ఇస్తుంటారు కదా, నేను కట్టుబడి ఉంటానని ఒక హామీ ఇచ్చారు. బహుశా దీన్ని గుర్తు చేసుకుంటే మళ్ళీ అయోధ్యను కళ్యాణ్ సింగ్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి కరసేవను అనుమతించబోను, ఇవన్నీ ఏం చేయబోనని ఆయన అప్పుడు కూడా హామీ ఇచ్చారు. తర్వాత ఉల్లంఘించాడు. ఆయన ఉల్లంఘించినందుకు సుప్రీంకోర్టు ఆయనకు 1 గంట సేపు కోర్టులో నిలబడి ఉండాలని చెప్పి ఆయనకు శిక్ష కూడా వేసింది. అప్పుడు రఘురామకృష్ణరాజు గారు అలా చెయ్యరని మనం కోరుకుందాం. ఇంకా రెండో విషయం, అధికారులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు కూడా మాట్లాడారు. ఇక ప్రశాంతత కావాలి, ఇలా ఇది పెరగకూడదు అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు. ఇంకా మూడో అంశం ఏమంటే వర్మ దీంతో పాటు ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇదిగో ఇదే దేవతలను దానవులే వ్యతిరేకిస్తారు అని. అంటే ఇప్పుడు గుడిని వ్యతిరేకించేవాళ్ళు, ఆకివీడ్లో రామాలయం 1932 నుంచే ఉంది. పాస్టర్లలో 50% మందికి ఎస్సీ ధృవీకరణ పత్రాలు ఉన్నాయి. కుమారులని ఒక విధంగా వాళ్ళు ప్రార్థనా విధానాన్ని అనుకరించడం ఎంతసేపు, నేను ఇప్పుడే అనుకరించడం సమస్య కాదు. వాళ్ళు ఏదో ఒక ఆరాధన, ఒక భక్తితో చేస్తున్నారు. అందులో చట్టబద్ధమైన అంశాలు ఏమైనా ఉంటే న్యాయస్థానం చెప్తుంది. అంతేగాని కుమారులని దైవ కుమారుడు అనేటటువంటి దాన్ని గుర్తు చేసే విధంగా నీలి కుమారులని, పైగా నీలి అన్నదానికి చాలా అర్థాలు ఉన్నాయి వాస్తవానికి. ఇప్పుడు చాలా వైసీపీ వచ్చాక బ్లూ మీడియా అంటే ఆ పార్టీకి బ్లూ గుర్తు కాబట్టి బ్లూ అయింది, కానీ అంతకుముందు బ్లూ అంటే అశ్లీలం. ఒక మతాన్ని అనుసరించే వాళ్ళను, వాళ్ళ ఈ పేర్లలో కుమారు ఉంది కాబట్టి వాళ్ళందరూ నీలి కుమారులని 1-2 సార్లు వాడడం, ఇవన్నీ ఉన్నత స్థానాల్లో, రాజ్యాంగ స్థానాల్లో ఉన్నవాళ్ళు చేయాల్సినది కాదు. అంతకంటే కూడా తీవ్రమైనది ఏంటంటే, ఇప్పుడు సెన్సస్ జనాభా లెక్కలు అంటున్నాం కదా, ఈయన చర్చిల సెన్సస్ ఒకటి సేకరించారు అక్కడ. సో ఆకివీడు ఆ ప్రాంతాల్లో ఎన్ని చర్చీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ మీడియా ముందు డిస్ప్లే చేస్తూ అనుమతి లేని చర్చీలని తొలగించాలి అని. అందరికీ ఒక విషయం గుర్తొస్తుంది, రావాలి కూడా. రోడ్ల మీద ఆలయాలు ఎన్నున్నాయి, మసీదులు ఎన్నున్నాయి, వీటి విషయంలో కోర్టులు ఎన్నిసార్లు, కనీసం రోడ్ల మీద చర్చీలు లేవు. మిగతా అన్ని చర్చీలు వాళ్ళు కట్టుకున్నవి ఎన్ని ఉండొచ్చు. చాలా మందిలో అభిప్రాయం కూడా ఉంది, చర్చీలు విస్తరిస్తున్నాయి, చాలా పెరుగుతున్నాయి అని. వాటి అన్నింటినీ కూడా రాజ్యాంగము, చట్టము వాటి ప్రకారం చేయాలి. కానీ ఒక రాజ్యాంగ స్థానంలో ఉన్న వాళ్ళు ప్రత్యేకించి ఒక మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరాలను ఫోకస్ చేసి వీటిని అన్నింటినీ తొలగించాలా, చట్టబద్ధత ఉందా లేదా, వీళ్ళు ఎస్సీలా, వీళ్ళు క్రైస్తవుల మీమాంస పెట్టడం మటుకు చట్టబద్ధంగా చేయడం చాలా మంచిది. ఇప్పటికైతే ఈ వాదనలని ఒకటేమో కోర్టులోనేమో నేను ఏమి చేయను అనుమతి పొందాక అని చెప్పి, బహుశా కోర్టు వీటికి కూడా అనుమతి ఇచ్చిందో లేదో మనకు తెలియదు. బహుశా ఆలయ నిర్మాణం కంటే ఈ వివాదాలు భారతదేశం యొక్క బహుళ మత స్వభావాన్ని, భిన్న మతాలతో కూడిన ఈ దేశం యొక్క స్వభావాన్ని చూసినప్పుడు వివాదం పెరగకుండా ఉండాలని మటుకు మనం కోరుకోవాలి. సరే, దీని మీద సుప్రీంకోర్టులో కూడా వర్మ ఈరోజు
ఎవరు మాట్లాడే విషయాలు మాట్లాడాలి మనం, ఎందుకంటే మతాల గురించి మనకి మనమేమి ఏ మతం అందరికీ ఇదే కాబట్టి. సుప్రీంకోర్టులో శబరిమల దాని మీద చాలా తీవ్రమైన ఇది జరుగుతుంది. అటు కేంద్రం తరఫున తుషార్ మెహతా, ట్రావెన్కూర్ ఆ బోర్డు దేవస్వం బోర్డు తరఫున అభిషేక్ మను సంఘవి వీళ్ళంతా వాదిస్తున్నారు. కోర్టులో ఏమొచ్చిందంటే ఒక మతం యొక్క ఆర్టికల్ 25, 26 వీటి కింద మత విశ్వాసాలను ఏం చేయకూడదు కదా. ఒక గుడి యొక్క ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత వాడి మీద ఇంకే యొక్క ప్రభావం ఉండదు. ఆ మతం యొక్క ఆ విశ్వాసం యొక్క దానికి అనుగుణంగా చేయాల్సిందే కానీ కోర్టులు జోక్యం చేసుకోకూడదు అన్న పద్ధతిలో వాళ్ళు వాదించారు. నిజంగా దీన్ని సుప్రీంకోర్టు ఫైనల్గా ఏం చెప్తుంది మనకు తెలియదు, కానీ నిజంగా వీటిని ఒప్పుకోగలుగుతామా? ఇప్పుడు చాలా ఆశ్రమాలు లేదా చాలా వాటి మతం పేరుతో లేదా విశ్వాసం పేరుతో పెట్టిన వాటిలో లోపలికి పోకూడదంటేనే కదా చాలా జరుగుతున్నాయి. ఆఖరికి ఇప్పుడు భారతదేశ చరిత్రనే మార్చినటువంటి స్వర్ణ దేవాలయం లాంటి ఘటనలు కూడా ఒక మతానికి సంబంధించి అలాగే జరిగాయి. అక్కడ మొత్తం పరిస్థితులు ఏంటనేది చూడకుండా అక్కడ ఎవరు కాకూడదు, అసలు ప్రశ్నించకూడదు, దానికి అది వేరే సామ్రాజ్యం అన్న పద్ధతిలో మాట్లాడితే చాలా సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఆర్టికల్ 25 కూడా స్పష్టమైన ఆంక్షలు పెడుతుంది. అక్కడ వచ్చిన మాటలు ఏమంటే కోర్టును కూడా అడిగారు, మీరు ఇన్ని అడుగుతున్నారు కదా, నగ్న సాధువులు ఊరేగుతున్నారు, నగ్నంగా తిరగకూడదు, స్ట్రీక్ అంటే పట్టేస్తారు కదా, మరి సాధువులు నగ్న సాధువులను మీరు నిషేధించగలుగుతారా అని అడ్వకేట్ ఒక సవాల్ విసిరారు. నిజమే, నగ్నత్వం ఇది మంచిది కాదు, బహిరంగంగా చేయకూడదు, అదంతా నిజమే. కానీ ఎవరిని వాళ్ళేమీ ప్రొవోక్ చేయనప్పుడు, రెచ్చగొట్టే పనులేమి చేయనప్పుడు, అశ్లీలతకు పాల్పడనప్పుడు విశ్వాసంతో వాళ్ళు నగ్నంగా వెళ్తే వేదాంత దృష్టితో చూడాలి కదా వాళ్ళ శరీరాలని. ఇప్పుడు దీన్ని ఎవరైనా కొనసాగిస్తే ఏం జరుగుతుంది? నేను ఎందుకని చాలా తీవ్రమైన అంశాలు అక్కడ చర్చకు వస్తున్నాయి. సో విశ్వాసాలను ప్రశ్నించకూడదు, ఆలయాల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అనుకున్నట్టే జరగాలి అన్న మాట వస్తే సుప్రీంకోర్టు కూడా వింటూ ఉంది ప్రస్తుతానికి. అదే రామ మందిరం కేసులో కూడా సుప్రీంకోర్టే చెప్పింది ఏమని అంటే మత గ్రంథాలను కోర్టులు సమీక్షించలేవని. కోర్టులు మత కోణంలో చూడవు. టు కంక్లూడ్, కోర్టులు మతపరమైన ఆదేశాలు ఇవ్వవు, రాజ్యాంగపరమైన ఆదేశాలు ఇస్తాయి. ఏ మతమైనా ఎవరైనా ఇలా చేయకూడదని, ఉదాహరణగా ట్రిపుల్ టలాక్ అని నా పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు వదిలేదు కుదరదని చెప్తారు. అదే చెప్పారు కదా, అదే నడుస్తుంది ఇక్కడ. కాబట్టి ఇలాంటి చాలా అంశాలు అంటే రిలేటెడ్ కాబట్టి నేను చెప్తున్నా. ఇది ఆకివీడు కావచ్చు, అది శబరిమల కావచ్చు, ఇంకో చోట కావచ్చు. అంతకుముందేమో మా పురుషులను రానివ్వని ఆలయాలను ఏం చేస్తారని తుషార్ మెహతా ప్రశ్నించారు. ఇప్పుడేమో పురుషులు నగ్నంగా ఊరేగుతున్నారు కదా, దీన్ని ఒప్పుకుంటారా? ఆయనకేం అభ్యంతరం లేదు. నిజంగా అందరూ అలా ప్రతి చోట బట్టలు పేసి సాధువులు అందరు తిరిగితే ప్రజలే అడుగుతారు అప్పుడు, అంతే కదా. ప్రధానమంత్రి గారే వెళ్ళి నగ్న సాధువులకు నమస్కారం పెట్టడం మనం చూసాం, అది వాళ్ళకి సంబంధించిన అంశం. అది మత విశ్వాసం ఏదో లోపల జరిగిందని, కానీ దీన్ని పెంచుతున్నారే, అక్కడ వస్తుంది సమస్య. సార్ ఇరాన్ పద్మవ్యూహం, టెహ్రాన్లో మునీర్, చైనా రష్యా జోడి ట్రంప్ వెనకడుగు, ఇవన్నీ ఒక ప్యాకేజ్ అనుకుంటే ట్రంప్ హఠాత్తుగా శాంతి పౌరం లాగా మారిపోయాడు. హార్మోజ్ దిగ్బంధనాన్ని తొలగించే విషయం ఆలోచిస్తున్నాము అన్నాడు.